జనగామ జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతుంది. ఇప్పటికే జనగామ జిల్లాకు సంబంధించి పలు మండల కేంద్రాల్లో గూడా కొంత భయాందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి రఘునాథపల్లి మండలం మండలగూడెం గ్రామంలో గూడా ఒక ఆవుదూడపై గూడా ఇక్కడ దాడి చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి అసలు దీనికి సంబంధించి అసలు పెద్దపులి సంచారం నిజమేనా? ఇక్కడ ఫారెస్ట్ అధికారులు ఏం గుర్తిస్తున్నారు? దీనికి సంబంధించి వారి పర్యవేక్షణలో ఏమేం జరుగుతుందో ఒకసారి మనం డీఎఫ్ఓ లావణ్య గారిని అడుగు తెలుసుకుందాం. ఒక్కసారి దీనికి సంబంధించి పోలీసులు అలాగే ఫారెస్ట్ అధికారులు గూడా ఇక్కడ సంఘటనా స్థలంలో జరుగుతున్నటువంటి ప్రాంతాలను గూడా పరిశీలిస్తున్నారు. ఒక్కసారి మనం లావణ్య మేడంతో మనం మాట్లాడదాం. నమస్తే మేడం. ఇప్పటివరకు ఇక్కడ పెద్దపులి అనేసరికి ఒక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కరీంనగర్, ఆదిలాబాద్ ఆ ప్రాంతాల్లో సంచరించింది. మన నల్గొండ ప్రాంతాల్లో కూడా సంచరినట్టుగా తెలుస్తుంది. అయితే నిన్నటి నుండి మాత్రం జనగామ జిల్లాలో కూడా కలకలం రేపుతుంది. అసలు ఇప్పటివరకు ఒక అంటే నమ్మకం ఉందా లేదా అన్నటువంటి ఆలోచనలు కనిపిస్తున్నాయి. అడుగుజాడలు చూస్తుంటే పెద్దపులి అనేటువంటి ప్రచారం జరుగుతుంది. స్టేటస్లు కూడా పెట్టుకుంటున్నారు. అసలు మీ దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఏంటి మేడం? సో మన జనగాం జిల్లాలో నిన్నటి నుంచి పెద్దపులి సంచారం జరుగుతుంది. సో మనం కూడా పాదముద్రల ప్రకారంగా దానిని ట్రాకింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనకి ఒక క్యాటిల్ కిల్ కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎప్పుడైతే యాదాద్రి జిల్లా నుంచి మన జిల్లాకి బార్డర్లో వస్తుందో అప్పటి నుంచే మనం ప్రజలందరినీ అప్రమత్తంగా చేస్తున్నాము. చుట్టుపక్కల గ్రామ ప్రజల్ని అండ్ పులి సంచారం ఉన్నప్పుడు చేయదగిన పనులు, చేయకూడని పనులు కూడా మనము అవగాహన కల్పించడం జరిగింది. దానిలో భాగంగానే మనము ఇప్పుడు కూడా ప్రజెంట్ ట్రాకింగ్ కూడా జరుగుతూ ఉంది. సో క్యాటిల్ కిల్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది.